వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సిరిసాగర్. ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పర్యావరణ పరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉన్న ఆరావళి పర్వతాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అయితే కొత్త నిర్వచనం జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. దీంతో తాజాగా మరోసారి స్పందించింది సర్వోన్నత న్యాయస్థానం. గతంలో తానిచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కోర్టు ఆదేశాలు, కమిటీ సిఫార్సులు నిలిపివేయడం అవసరమని మేం భావిస్తున్నాం. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు స్టే అమల్లో ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దేశంలోనే అతి పురాతన పర్వత శ్రేణి ఆరావళి. ఇక్కడ అక్రమంగా పొందిన అనుమతులతో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. ఇలాంటి సమయంలో 100 మీటర్లు అంటే 328 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్నవి మాత్రమే పర్వతాలంటూ కేంద్రం కొత్త నిర్వచనం చెప్పింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ కు అనుమతినిచ్చింది. ఇటీవల దీనివల్ల హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీకి ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఒకప్పుడు సుప్రీంకోర్టే ఆర్డర్స్ అయితే పాస్ చేసింది, ఓకే మీరు మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏం జరుగుతుంది ఆరావళి కేంద్రంగా, ఏం జరుగుతుంది అసలు? సరే, గుడ్ ఈవినింగ్. ఆరావళి అంటే జనరల్గా ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో నిరసనలు జరుగుతూ ఉంటాయి. బట్ దేశం మొత్తం కూడా ఒకే అంశంపైన నిరసన తెలపడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అదే ఈరోజు ఉత్తర భారతం మొత్తం కూడా, దక్షిణ భారతం మొత్తం కూడా ఆరావళి పర్వతాలకు సంబంధించి కోర్టు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతున్నాయో వాటిపైన చాలా తీవ్రంగా ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒకవేళ ఆరావళి పర్వతాలు గనక లేకపోతే హర్యానా డెజర్ట్గా మారుతుంది. అట్లాగే మిగతా రాష్ట్రాలు గుజరాత్ కానీ ఢిల్లీ వరకు కూడా విస్తరించేటువంటి ప్రమాదం ఉంటుంది. రాజస్థాన్ కూడా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇప్పటికే థార్ ఎడారి రాజస్థాన్ నుంచి లోపలికి రాకుండా, ఢిల్లీకి తాకకుండా ఆరావళి పర్వతాలే అడ్డుకుంటున్నాయి. సో ఇట్లాంటి ఆరావళి పర్వతాల విషయంలో 100 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నవే పర్వతాలుగా గుర్తిస్తామంటూ సుప్రీంకోర్టు ఏదైతే మొన్నిచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో దానిపైన దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం నడుస్తోంది. వాటిపైన ఆ ఉద్యమం చేస్తున్నట్టు సేవ్ ఆరావళి అంటూ బయటకు వస్తున్నటువంటి ప్రజలపైన లాఠీ చార్జీలు కూడా జరుగుతున్నాయి. మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ దీనిపైన ఇప్పటికే 1కి 2 సార్లు రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇందులో కేవలం 2% మాత్రమే ఆరావళి పర్వతాల్లో మైనింగ్ ఉంటుందని అంటున్నారు. బట్ కాదు, ఒకవేళ ఆరావళి పర్వతాల్లో జింక్ ఉంటుంది, ఆరావళి పర్వతాల్లో కాఫర్ ఉంటుంది, ఆరావళి పర్వతాల్లో ఇంకా మార్బుల్స్, మన ఇళ్లలో ఏదైతే మార్బుల్స్ ఉంటాయో ఆ మార్బుల్స్ సంబంధించినటువంటి నిక్షేపాలు మొత్తం కూడా ఆరావళి పర్వతాల్లో ఉన్నాయి. మోర్ ఓవర్ ఒక ఆక్సిజన్ అనే చెప్పాలి ఆరావళి పర్వతాలు అంటే. లంగ్స్ లాంటి, ఒక హ్యూమన్ బాడీలో లంగ్స్ ఎట్లాంటి ఇంపార్టెంటో ఈ రాష్ట్రాలకు హర్యానా, రాజస్థాన్ అట్లాగే ఢిల్లీ వీటికి లంగ్స్ లాగా ఆరావళి పర్వతాలు కాపాడుతున్నాయని చెప్పాలి. ఒకవేళ ఆరావళి పర్వతాలే కనుక లేకపోతే భవిష్యత్తులో ఢిల్లీ కరువులోకి వెళ్ళిపోతుంది. ఢిల్లీ మొత్తం కూడా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆల్మోస్ట్ 147,000 చదరపు కిలోమీటర్లు ఆరావళి పర్వతాల్లో 2% మైనింగ్కి ఉపయోగపడతాయని చెప్పినా కానీ లేదు, పూర్తి ఆరావళిని డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. కేంద్రం కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చి ఆరావళి పర్వతాలని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తు ఢిల్లీ అంటే ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ తీవ్రంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంతో ఆరావళి పర్వతాల వల్లే ఢిల్లీ కొంత సేఫ్గా ఉంటుంది. అట్లాంటి ఆరావళి పర్వతాలు కనుక లేకపోతే ఖచ్చితంగా ఢిల్లీ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆల్మోస్ట్ అంటే 100 మీటర్ల కంటే ఎత్తున్నవే పర్వతాలుగా గుర్తించబడతాయి అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పైన ఈరోజు మళ్ళీ వాటిని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని స్టే చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనిపైన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ కమిటీ నిర్ణయం ఎట్లా ఉంటుందని చూడాలి. మోరోవర్ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నవే పర్వతాలు అంటే ఆల్మోస్ట్ ఆరావళి పర్వతాల్లో
90% మొత్తం కూడా 100 మీటర్ల కంటే తక్కువన్నవే. అంటే ఆ అడవులు చెట్లతో కూడుకున్నటువంటి పర్వతాలు మొత్తం కూడా 100 మీటర్ల కంటే తక్కువే ఉన్నాయి. 90% ఆరావళి పర్వతాలు మొత్తం కూడా. అదే జరిగితే కనుక ప్రైవేట్ మాఫియా మొత్తం కూడా ఆరావళిని ఏమి లేకుండా డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఆరావళి పర్వతాలు కేవలం ఈ బీజేపీ గవర్నమెంట్లోనే ఈ పర్వతాల్లో మైనింగ్ జరగట్లేదు. గత 20-30 సంవత్సరాల నుంచి ఇందులో మైనింగ్ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సో మైనింగ్ నడుస్తూనే ఉంది. కాకపోతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఈరోజు దేశవ్యాప్తంగా రెస్పాండ్ అవుతున్నారు. దీనిపైన ఇంతవరకు అంటే బహిరంగంగా కేంద్రం కూడా దీనిపైన మాట్లాడట్లేదు. సో కోర్టు మాత్రం దీనిపైన రియాక్ట్ అయింది. మరో దీన్ని సుమోటోగా తీసుకున్నది కూడా సుప్రీంకోర్టే. మాట్లాడదాం. ఆరావళి పర్వతాలు లేకపోతే ఆగమాగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి రాజస్థాన్ని దాటుకొని ఎడారి మొత్తం కూడా అటు రాజస్థాన్, గుజరాత్, హర్యానా నుంచి ఢిల్లీ వరకు కూడా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ టైంలో దేశం చేస్తున్నటువంటి నిరసనకు సుప్రీంకోర్టు ఈరోజు స్పందించిందనే చెప్పాలి. దీని పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం.